కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు రావడం చేత చాలామంది కూడా ఆనందంలో మునిగి తేలారు. ఆ కోవకు చెందిన వ్యక్తే మరి వారి దగ్గర శిష్యరికం పొందినటువంటి జానీ మాస్టర్ ఈరోజు గణేష్ మాస్టర్ గారు ప్రసమాడుతున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసు. ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీ అండి, చాలా హ్యాపీ. మా ఇండియన్ నుంచి మాకు చాలా గౌరవాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తి. ఇప్పుడు చాలా రెస్పెక్టబుల్ మూమెంట్ మాకు అందరికి ఇది. సో ఇందు మూలంగా నేను జానీ మాస్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చాను. సో హ్యాపీ, చాలా హ్యాపీ కదా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే టాలీవుడ్, సో తమిళ కోలీవుడ్ తీసుకొని రావటం అంటే చాలా తక్కువ. ఎక్కువ కూడా కొరియోగ్రాఫర్ అందరూ కూడా అక్కడి నుంచి వస్తారు ఇండస్ట్రీకి. అలాంటి చోట నెగ్గడం అంటే ఎలా చూడాలి? ఏం లేదండి, టాలెంట్ ఎవరు ఆపలేరు ఫస్ట్ థింగ్. సో ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ప్రభుదేవ్ గారు మాకు పిలిచి మంచి అవకాశాలు ఇస్తున్నారు. ప్రభుదేవ మాస్టర్కి క్రెడిట్ వెళ్తుంది, ఎందుకంటే ఆయన్నే అక్కడ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు. నేను కూడా చేశాను మొన్న కొరియోగ్రఫీ తమిళ్లో ప్రభుదేవ సార్కే చేశాను. సో అట్లనే జానీ మాస్టర్ గారు కూడా ప్రభుదేవ మాస్టర్ దగ్గర వెళ్ళి చేయటం, చాలా సాంగ్స్ చేశాడు. అట్లా చేస్తూ పరిచయాలు నేర్పించాడు. సో స్పెషల్ ఈ క్రెడిట్ మనం కోలీవుడ్కి వెళ్ళడానికి మూల కారణం ప్రభుదేవ సార్. ఎందుకంటే ఆయన టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ తీసి ఆ టాలెంట్కి పని ఇస్తాడు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నాయి? మాకు చాలా స్టార్టింగ్ నుంచి చేశారని చెప్పారు కదా. సో మీరు డీ లాంటి షోలో చాలా షోలో కూడా చేస్తున్నారు. ఎంతోమంది ఆణిముత్యాలు కూడా బయటకు వస్తారు. అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం కొరియోగ్రాఫర్లు? సూపర్ ఉన్నాయి, చాలా బాగా అవకాశాలు ఇస్తున్నారు. మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు మన ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మన తెలుగు ఇండస్ట్రీ. డ్యాన్స్ కొంచెం ఈ మధ్యకాలంలో జిమ్నాస్టిక్, పైనుంచి కిందికి దూకడాలు, ఒళ్ళు వంచడాలు అంటే ఎక్కువ అయిపోతున్నాయి అని అంటారు. దీన్ని ఎలా చూడాలి? అది రిక్వైర్మెంట్ అంటే ఆ సాంగ్కి వాళ్ళు ఎట్లా క్రియేట్ చేసుకుంటే అట్లా ఆ కొరియోగ్రాఫర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది షోలో వాళ్ళు ఏం చేయనీయలేదు. ఆ కొరియోగ్రాఫర్ ఆ టైంకి ఆయనకి ఏమనిపిస్తుందో అది చేస్తుంటాడు అంతే. మట్టిలో పొలాటలు కావచ్చు, మంటలలో కావచ్చు, నీళ్ళలో కావచ్చు, ఇవన్నీ అంటే డ్యాన్స్ అంత దూరం వెళ్ళాలంటారా? పెద్ద సెట్లు అంటే ఇంతమందికి న్యాచురల్గా చేసేవాళ్ళు డ్యాన్స్ అంటే ఏదో ఒక గార్డెన్లో. అక్కడ ఇప్పుడు సెట్స్ పెద్ద సెట్స్ కోట్ల రూపాయలు పెట్టి కూడా చేస్తున్నారు. సో ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుంది? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు అట్లా ఉంది కాబట్టి. అప్పుడు అట్లా లేదు కాబట్టి అట్లా చేసారు. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు పెరిగినాయి కదా, స్టేజెస్ అన్నీ పెరిగినాయి, అంటే షోది ఒక వాల్యూస్ పెరిగినాయి, క్వాలిటీ పెరిగింది. షోని ఇంకా బాగా చూస్తున్నారు బయట. సో ఆ క్వాలిటీ ఇవ్వకపోతే ఆడియన్స్ కూడా చూడరు, బోర్ ఫీల్ అవుతారు. సేమ్ ఎప్పుడు ఒకేలాగా చూపిస్తే చూడరు కదా. సో క్వాలిటీ పెంచడానికి వాళ్ళు అవన్నీ చేస్తారు తప్పించి వేరేగా ఏదో షో పుట్టప్ గురించి చేయరు. క్వాలిటీ ఆ కొరియోగ్రాఫర్ రిక్వైర్మెంట్. ఆ మట్టి వేయాలంటే కొరియోగ్రాఫర్ రిక్వైర్మెంట్, అది డిపార్ట్మెంట్ సంబంధం ఉండదు. సో కొరియోగ్రాఫర్ క్రియేటివిటీని బట్టే వాళ్ళు ఇస్తుంటారు. ఒక పాట 2 కోట్లు, ఒక పాట 3 కోట్లు, ఒక పాట ఆ సినిమాకి మొత్తం టాపు. విదేశాలలో 3 పాటలు 4 పాటలు అంత దూరం దాకా వెళ్ళిపోయింది పాట అనేది. దీన్ని ఎలా చూడాలి? క్వాలిటీ పబ్లిక్ క్వాలిటీ కావాలా. మారుతూ ఉంది కదా, మారుతున్న కొద్దీ అన్నీ వెళ్తూ ఉంటాయి అంతే. ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు మన స్పాన్ పెరిగింది కదా, 100 కోట్లకి వెళ్ళిపోయింది సినిమా. ఒకప్పుడు ఇంత లేదు కదా. మరి 100 కోట్ల సినిమా తీస్తున్నప్పుడు మనం ఏదో గలీలో తీస్తే చూడరు కదా. సాంగ్ని మంచి లొకేషన్స్లో తీయాలి కదా. ఇంత పెద్ద సినిమా ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన్ని గల్లీలో ఇట్లా ఏదో పక్కన తీస్తే బాగుంటుంది, గోడల దగ్గర. సో ఆయన్ని పెద్ద మంచి లొకేషన్లో తీసుకెళ్ళి తీస్తేనే బాగుంటుంది. క్వాలిటీ పెరిగింది, సినిమా స్పాన్ పెరిగింది, పాన్ ఇండియాకి వెళ్ళిపోయింది, పాన్ వరల్డ్కి కూడా వెళ్ళిపోయింది మన సినిమాలు. సో క్వాలిటీ ఇవ్వాల్సిందే. మీరు డ్యాన్స్ మాస్టర్గా కూర్చున్నప్పుడు సినిమాల్లో డ్యాన్స్ చేసిన హీరోయిన్లు కూడా మీ పక్కన కూర్చొని వాళ్ళు జడ్జి చేస్తున్న సందర్భాలు ఉంటాయి. దాన్ని ఎలా చూస్తారు? హ్యాపీ కదా, వాళ్ళు హీరోయిన్స్, మేము కొరియోగ్రాఫర్స్. అంటే ఇద్దరికి సపరేషన్ ఉంది కదా, వాళ్ళు ఆమె కూర్చుంది ఎట్లా హీరోయిన్గా కూర్చుంది, నేను కొరియోగ్రాఫర్. నా జాబ్ నాది, ఆమె జాబ్ ఆమెది. ఆడియన్స్కి ఏం చెప్పు? ఆడియన్కి డీ చూడండి, ఎంజాయ్ చేయండి, మీరు ఎంటర్టైన్ చేస్తుంది ఆ షో ఎప్పుడైనా. అలాగే మేము V3 ఛానల్ తరఫున మా జానీ మాస్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా ఉన్న పాటలు ఈ మధ్యలో కన్నప్ప చేశానండి. మీరు కొరియోగ్రాఫీ చేసేటప్పుడు ఆ సాంగ్ మీ దృష్టికి వచ్చినప్పుడు ఆర్ట్గా మీరు ఎలాంటి తీసుకుంటారు? అది ప్లేసెస్ ఏం లేదండి, డైరెక్టర్ని ఫాలో అవుతాం. డైరెక్టర్కి ఎలా కావాలి, ఏంటి, ఎక్కడ తీస్తున్నాం, ఏంటని డైరెక్టర్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని అప్పుడు మేము అనుకుంది చెప్తాం, ఇద్దరిది కలిసి తీస్తాం. థ్యాంక్ యూ అండి. ఓకే, అందరికీ తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.